ప్రైజ్ లార్డ్. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇత్తును. జకర్యా 3:7లో ఉంది మాట. ఆయన సన్నిధిని నిలుచు భాగ్యం మనకిచ్చే దేవుడే ఉన్నారు. మరి ఆయన ఈరోజు మరి సండే కాబట్టి మరి ఈ వాగ్దానం చూసారా, నా సన్నిధిని నిలుచు భాగ్యాన్ని నీకు ఇస్తాను. మరి మనం మందిరాలకి విడవక వెళ్ళాలి, ఎప్పుడు కూడా మానక వెళ్ళాలి. అంతేకాదు విశ్రాంతి దినాన్ని ఆచరించినట్లయితే ఆయన ఆయన సన్నిధి నిలుచు భాగ్యమే కాదు, మనల్ని ఎంతో ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్రాంతి దినం వ్యాపార దినంగా కానీ, మరి చూడండి దేవునికి ఒకసారి కోపం వచ్చింది. అది ఎప్పుడు విశ్రాంతి దినంలో వాళ్ళు అక్కడ వ్యాపారం చేయడం చూసి అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. గోవుల్ని పావురాల్ని అన్నీ అమ్ముతున్నారు. అవన్నీ కూడా దేవుడు పడద్రోసి నా మందిరము విశ్రాంతి దినము, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుందని చెప్పి ఆయనకి కోపం వచ్చింది ఒకసారి. మరి మందిరం అంటే దేవునికి అంత ఇష్టం. మనం కూడా దేవుని మందిరమే ఉన్నామని దేవుడు ఎన్నోసార్లు చెప్పారు. మనం అంటే కూడా మన హృదయం, మన శరీరం అంటే కూడా అంతే ఇష్టం. మన శరీరాన్ని కూడా అలా పాడు చేసుకోకుండా మనం కూడా ఎల్లప్పుడూ కూడా దేవునికి మందిరం ఎలాగా పరిశుద్ధంగా కాపాడుకుంటాం, మన శరీరాన్ని కూడా మనం దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మన శరీరాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనకి చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.